ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్తే అండి. ఈ రోజున నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే త్రిమూర్తులు యాగం చేసిన దివ్య దేశం అంటే 108 వైష్ణవ దేశాల్లో ఒక క్షేత్రం అనమాట. ఇది ముక్తినాథ్ అంటారు. ఇక్కడ సాలగ్రామాలు ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. దీన్ని సాలగ్రామ కొండ అని కూడా అంటారనమాట. ఇది 108 దివ్య దేశాల్లో ముక్తినాథ్ అయితే ఒకటనమాట. ఈ దివ్య దేశం నేపాల్ దేశంలో ఉందన్నమాట. ఇక్కడ విష్ణుమూర్తి సాలగ్రామ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ క్షేత్రానికి పక్కనే ప్రవహిస్తూ ఉన్న కాళీగండకి నదిలో సాలగ్రామాలు కొట్టుకొస్తూ ఉంటాయట. విష్ణుమూర్తి సాలగ్రామ రూపం ధరించడం వెనుక ఒక పురాణ కథ అయితే ఉంది. పూర్వము జలంధ్రుడనే రాక్షసుడు ఉండేవాడు. ఘోర తపస్సు చేసి పలువరాలను పొందిన జలంధ్రుడు ఒకసారి శివునిపైకి దండెత్తి వచ్చాడు. శివుడు ఎన్ని విధాలుగా జలంధ్రుని సంహరించాలని చూసినప్పటికీ జలంధ్రుడు మరింత బలోపేతం అయ్యేడే తప్ప ఫలితం కనిపించలేదు. అతని శక్తి ఏమాత్రం తగ్గలేదు. జలంధ్రుడు అంతటి బలశాలిగా ఉండడానికి ఒక కారణం ఉంది. అతని భార్య వృంద పాతివ్రత్యానికి భంగం వాటిల్లంత వరకు తనను ఎవ్వరూ సంహరించకూడదన్న ఒక వరాన్ని జలంధ్రుడు పొందాడు. ఆ వర ప్రభావం వల్ల జలంధ్రుని త్రిమూర్తులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడు ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతికిన విష్ణు భగవానుడు జలంధ్రుని వేషంలో వృందతో రమించగా ఆమె తన ప్రాతివ్రత్యాన్ని కోల్పోయింది. అనంతరం జలంధ్ర సంహారం జరుగుతుంది. తన ప్రాతివ్రత్య భంగానికి కారకురైన విష్ణుమూర్తిని సాలగ్రామశిలగా మారవుతామని బృంద శపిస్తుంది. ఆ ప్రకారంగా విష్ణువు సాలగ్రామ రూపం ధరించాడని ఇక్కడ చెబుతోందనమాట. ఈ క్షేత్రం దర్శనమూర్తిని ప్రసాదిస్తుందని అంటారు. ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు త్రిమూర్తులు యాగం చేశారట. బ్రహ్మదేవుడు నిర్వహించిన ఈ యాగానికి శివ విష్ణువులు అగ్నిని నీటిని అందించారట. ఈ ముక్తినాథ్ క్షేత్రంలో పద్మసంభుడైన సన్యాసి తపస్సు చేసి ముక్తి పొందాడని కథనం. అతి పురాతనమైన ఈ ముక్తినాథ్ కోవెల 1815 సంవత్సరంలో నిర్మించారని పురాణాలు చెప్తున్నాయి. తర్వాత ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర.